వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విలేకరులతో మాట్లాడటం జరిగింది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈ రోజుల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలను అన్ని వివరాలతో సహా ప్రజల ముందు ఉంచారు. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 390 హత్యలు జరిగాయని, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడికి గురైన వారు 800 మంది అని, అలాగే అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టులను వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ 3000 మందికి పైగా అరెస్ట్ చేసి ఇప్పటికీ జైళ్లలో మగ్గుతున్నారని, అలాగే సొంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను 500 మంది నుంచి 1000 మందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగింది. కేసులు నమోదు చేసి పోలీసులు మీడియా యాక్టివిస్టులను జైలుకు పంపించింది. మీడియా వారిని కూడా 800 మందిని జైలుకు పంపించారని, ఇలా చాలామంది దాడులకు గురైన వారిలో 11 మంది జర్నలిస్టులు, 63 మంది మీద కూడా జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టారని, మహిళల మీద లైంగిక దాడులు, అత్యాచారాలు 200 జరిగాయని, ప్రజా సంఘాల నాయకులపైన 73 మంది మీద ఇలా చేశారని, అలాగే జైలుకు వెళ్ళిన ప్రజా సంఘాల నాయకులు కూడా 100 మంది ఉన్నారని, అనేక మంది జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. టీడీపీ పాలనలో వేధింపులకు గురైన వారు 200 మంది ఉన్నారని, వారిలో గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఉన్నారని, ఎస్పీలు 27 మంది, డిఎస్పీలు 42 మంది, ఏఎస్పీలు 119 మంది, ఐపీఎస్ డీజీ ర్యాంక్ ఉన్నవారు అనేక మంది, పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారి సంజయ్తో పాటు అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను కూడా, ఐపీఎస్ డీజీ ర్యాంక్ ఉన్న అధికారులను కూడా ఈ ప్రభుత్వం హింసిస్తూ ఉంది. కొంతమందికి అయితే ఇప్పటికీ కూడా పోస్ట్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మీరు చేశారని వారిని హింసిస్తూనే ఉంది. అనేక మంది నాయకులను, ప్రజల మీద, అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కూడా ఈ విధంగా వేధిస్తూ ఉందంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నింటినీ కూడా లెక్కలతో సహా ప్రజల ముందుంచాడు. అలాగే రాష్ట్రంలో జరిగినటువంటి అత్యాచారాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 32,000 మంది అమ్మాయిలు హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అసెంబ్లీ ప్రాంగణంలో 16 నుంచి 20 మంది మాత్రమే హ్యూమన్ క్రాఫ్టింగ్ గురయ్యారని చెప్పడము, ఇలాంటి విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 మంది చిన్నపిల్లలతో సహా మహిళల మీద అత్యాచారాలు మిస్ అయ్యారని చెప్పేసి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల్లోనే మహిళల మీద ఇటువంటి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వంత పాడుతున్నటువంటి మంద మాదిగలనే మీడియా 3 ఛానళ్ళు, 3 పత్రికలు ఇటువంటి విషయాలన్నీ ప్రజల దృష్టికి వెళ్లకుండా చూస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా మా ద్వారానైనా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దృష్టి సారిస్తారా, లేదంటే మేము ఇచ్చిన హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు కాబట్టి మేము కూడా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు హామీలు నెరవేర్చలేం, ఏదో ఎలక్షన్లకు ఒక 6 నెలల ముందు కుక్కకు బిస్కెట్ విసిరినట్టుగా విసిరేస్తాం అనే విధంగా చూస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.